హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు దేశానికి భారమా? అసలు నిజ నిజాలు ఏంటి? అసలు ప్రభుత్వ పెన్షనర్లు గాని, ఉద్యోగులు గాని దేశానికి ఏ విధంగా ఉపయోగపడతారు? సో, దేశానికి భారమా? లేదంటే ఉపయోగమా? సో, దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు దేశానికి భారమా? అసలు నిజ నిజాలు ఏంటి? దాగి ఉన్న అజెండాలు ఏంటంటే, ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర సౌకర్యాల వల్ల అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిందని, ఇది 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అన్నటువంటి లక్ష్యానికి పెను అడ్డంకిగా మారిందని ఆ కథనం సారాంశంగా ఉంది. మరి ఉద్యోగుల జీతాలు, సెలవుల, పెన్షన్లు, ఈ పెన్షన్ల వల్ల భారం వల్ల దేశం ప్రగతికి కుంటు పడుతోందని, దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆరోపించింది. కింది స్థాయి ఉద్యోగులను తగ్గించి ఉన్నత స్థాయి అధికారులను పెంచి వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించింది. కానీ ఇంకా దారుణంగా 2047 నాటికి ఒక రైతు నెలసరి ఆదాయం 40,000కు మించకపోవచ్చు అని చెప్పి కూడా. కానీ అదే సమయానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం మాత్రం 5,50,000కు పర్ మంత్గా పెరగవచ్చు. పెన్షన్ లక్షలలోనే ఉంటుందని పోలుస్తూ రైతులను దోచి ఉద్యోగులను మేపుతున్నామనే ధోరణి వచ్చేలాగా కథనంలో అయితే ఉండింది అన్నమాట ఆంగ్ల పత్రికలో. మరి ప్రతిస్పందన మరియు అసలు సమస్యలు ఏంటి అనేది చూద్దాం. సో అసలు ఎందుకు ఇలా వారు రాయాల్సి వచ్చింది? సో దీని సమస్య ఏమిటి? అసలు నిజంగానే ఇది నిజమా కాదనేది చూద్దాం. ఈ కథనంపై సహజంగానే ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైందండి. కొందరు ఆవేశంతో అనుచిత భాషను కూడా ఉపయోగించారనమాట. అన్‌పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించారు. అయితే ఇలాంటి పనికిమాలిన కథనాలను ఎందుకు పట్టించుకోవాలని కొందరు ప్రశ్నించారు. సో ఇది కేవలం ఒక పనికిమాలిన పత్రికలో వచ్చిన కథనం కాదు. గత 2, 3 ఏళ్లుగా ఇదే తరహా వాదనను ప్రముఖ జాతీయ ఆంగ్ల ఛానళ్లలో, ప్రత్యేక విమానాల్లో తిరిగే కొందరు వ్యక్తుల ద్వారా కూడా పదే పదే ప్రచారం చేయిస్తూ ఉన్నారనేది గమనించాల్సిన విషయం. గతంలో ఆ వ్యక్తి పేరు ప్రస్తావించకుండా 2 పెన్షన్లు తీసుకోవడంపై కూడా విమర్శలు వచ్చినప్పుడు ఇప్పుడు అవే అభిప్రాయాలను రైతు నాయకుల ముసుగుల్లో మళ్ళీ తెరపైకి తెస్తూ ఉన్నారు. మరి ఈ మేరకు శాస్త్రీయ విశ్లేషణ మరియు అంకెల గారడిని ఛేదించడం. అసలు ఈ కథనంలోని ప్రధాన ఆరోపణలను ప్రభుత్వ అధికారిక లెక్కలు, పార్లమెంటు సమాధానాల ఆధారంగా పరిశీలిద్దాము. బడ్జెట్లో ఉద్యోగుల వాటా వాస్తవం ఎంత? కథనం ఆరోపించినట్టుగా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ ఖర్చు దేశ బడ్జెట్లో 40-50% లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశం మొత్తం బడ్జెట్లో సుమారు ఉద్యోగ పెన్షనర్ జీతభత్యాల ఖర్చు కోసం కేవలం 7-7.6% మధ్య మాత్రమే ఖర్చు ఉంటుంది. రక్షణ రంగ వాస్తవం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సుమారు 26 లక్షల మంది ఉద్యోగులలో 13 లక్షల మంది రక్షణ శాఖకు, డిఫెన్స్ డిపార్ట్మెంట్కు చెందినవారు. అలాగే 65 లక్షల మంది పెన్షనర్లు. వీరిలో 30 లక్షల మందికి పైగా ఇక్కడ డిఫెన్స్ శాఖకు సంబంధించిన పెన్షనర్స్ ఉన్నారు. దేశ రక్షణ కోసం అత్యంత కఠిన పరిస్థితుల్లో పనిచేసిన వీరి సేవలను, త్యాగాలను విస్మరించి వారి ఖర్చును కూడా సాధారణ ఉద్యోగుల ఖర్చుతో కలిపి చూపించడం దురుద్దేశపూరితం. రక్షణ రంగ సిబ్బంది ఖర్చును పక్కన పెడితే మిగిలిన ఉద్యోగులు, పెన్షన్లపై అయ్యే ఖర్చు దేశ బడ్జెట్లో కేవలం 2-3% మాత్రమే ఉంటుంది. దేశ జనాభాలో 1% కూడా లేరని ఉద్యోగులు 3% బడ్జెట్ను తీసివేస్తున్నారని ఆరోపించడం ఎంతవరకు సమంజసం ఇది? ఉద్యోగులు నిజమైన ఆర్థిక భారం ఎక్కడుంది? కార్పొరేట్ రాయితీల మాట ఏమిటంటే, ఉద్యోగుల జీతాలను భూతద్దంలో చూపిస్తున్న ఈ యొక్క విశ్లేషకులు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం ఎంత
ఏటా ఇస్తున్నటువంటి లక్షల కోట్ల రాయితీల గురించి ఎందుకు మాట్లాడరు? పార్లమెంటు సాక్షిగా కేరళ ఎంపీ బేబీ మాదర్ హిషాన్ సభలో అడిగిన ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం 2019 నుండి 2023 వరకు పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రాయితీల విలువ 7,74 వేల కోట్ల రూపాయలైతే ఈ రాయితీల వల్ల దేశానికి తిరిగి వచ్చిన ఆదాయం ఎంత అంటే దేశ ప్రగతికి జరిగిన మేలు ఎంత అని లెక్కలు మాత్రం తమ వద్ద లేవని మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఇక ఇతర రాయితీల వరద చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పేరుతో పెద్ద పారిశ్రామికవేత్తలే రాయితీలు పొందుతున్నారనేది బహిరంగ రహస్యమే. కొత్త పరిశ్రమలకు 7 సంవత్సరాల పాటు పన్ను విరామం ఉంది. ఇక విద్యుత్, నీటి సరఫరాలు భారీ రాయితీలు, ప్రజాధనంతో నిర్మించిన రోడ్లు, మౌలిక సదుపాయాలు, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను 99 ఏళ్లకు లీజుకు నామమాత్రపు ధరకు మాత్రమే కట్టబెట్టడం జరుగుతుంది. మరి గత కొన్నేళ్లుగా పారిశ్రామికవేత్తలకు రద్దు చేసిన బ్యాంకు రుణాలు 16 లక్షల కోట్లు. ఇందులో ఎంత వసూలు చేశారనేది అడిగితే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. టూరిజం అభివృద్ధి పేరుతో స్టార్ హోటళ్లకు, విమానయాన రంగానికి, ఫ్యాషన్ డిజైనింగ్కి, పరిశ్రమలకు, పారామెడికల్ సంస్థలకు విపరీతమైన రాయితీలు, పన్ను మినహాయింపు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఒక టెలికాం కంపెనీ ₹1,00,000 పెట్టుబడితో ప్రారంభమై 30,000 కోట్ల స్పెక్ట్రమ్ను వేలంలో దక్కించుకొని నెల తిరిగేలోపు మరో పెద్ద సంస్థకు అమ్మేసిన ఉదంతం. సో దీన్ని 2G స్కామ్ అంటాం. దీనిపై సుప్రీంకోర్టులో 10 ఏళ్లుగా నడుస్తున్న కేసు విస్మరించలేనివి. ఈ లక్షల కోట్ల రాయితీల వల్ల దేశానికి ఎంత మేలు జరిగిందో లెక్కలు చెప్పకుండా కేవలం 2 నుండి 3% మేర బడ్జెట్లో వాటా ఉన్న ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయం? ఇక మూడవది రైతులతో పోలిక, కుట్రపూరిత ఎత్తుగడ. దేశ జనాభాలో 40% పైగా ఉన్న రైతులకు బడ్జెట్లో కేటాయిస్తున్నది కేవలం 2.6 అని చెబుతూ 1% లోపు ఉన్న ఉద్యోగులకు అంత ఖర్చు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి 1% కంటే తక్కువ ఉన్న పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎందుకు అని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకు ప్రశ్నించారో తెలియదు. ఇక రైతులకు ఇచ్చే రాయితీలను ఉద్యోగులకు ఇచ్చే జీతాలతో పోల్చినప్పుడు పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను కూడా రైతులతోనే పోల్చాలి కదా. రైతులకు ఇచ్చే రాయితీల వల్ల దేశానికి ఆహార భద్రత లభిస్తే పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీల వల్ల వారి ఆస్తులు పెరగడం తప్ప సామాన్యుడికి కానీ దేశానికి కానీ ఒరిగేదేం లేదు. షెడ్యూల్ 6 ప్రకారం ఏటా 4 నుండి 5 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీల గురించి ఆ కథనంలో ఎందుకు ప్రస్తావించలేదు? టొమాటో ధర రూపాయికి పడిపోయినప్పుడు ఈ రైతు నాయకులు ఎందుకు మార్కెట్ యార్డ్ల వద్ద పోరాడరు? రైతుల సమస్యలపై ఢిల్లీలో 1.5 ఏడాది పాటు జరిగిన ఉద్యమంలో కనిపించని వీరు ఇప్పుడు ఉద్యోగులపై విషం చిమ్మడానికి ఎందుకు ముందుకు వస్తూ ఉన్నారు? 4వది ఉద్యోగుల పనితీరు వాస్తవాలు. తక్కువ పనితీరు, ఎక్కువ ఉద్యోగ భద్రత అనేది ప్రభుత్వ ఉద్యోగులపై తరచూ వేసే ముద్ర. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అందించే 650 రకాల సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేది ఈ ఉద్యోగులే. విద్య, వైద్యం, రెవెన్యూ, శాంతి భద్రతలు, సంక్షేమ పథకాల అమలు వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నది వీరే. 1947లో రాజ్యాంగంలో పొందుపరిచిన లివింగ్ వేజెస్, కనీస జీవన వేతనం కాన్సెప్ట్ను ప్రశ్నిస్తూ అసలు ఉద్యోగికి జీతం ఇవ్వాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని చట్టాలు మార్చుకోవడం, పెన్షన్లను ఓపీఎస్ రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ఆర్ ఎన్పిఎస్ విధానాన్ని తేవడం, ఈపీఎఫ్ పెన్షన్ను కనీసం ₹1,000కే పరిమితం చేయడం వంటి చర్యల ద్వారా ఇప్పటికే ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీశారు. సుప్రీంకోర్టు తీర్పులను సైతం పక్కన పెట్టి చట్టాలు తెస్తూ ఉన్నారు. దీని గురించి ఎవరు ప్రశ్నించరు. దాగి ఉన్న అసలు ఎజెండా మరియు ప్రైవేటీకరణ గురించి చూద్దాము. సో కింది స్థాయి ఉద్యోగులను తగ్గించండి, పై స్థాయి వారిని పెంచండి అనే సూచన వెనుక ఒక స్పష్టమైన ఎజెండా ఉంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించే పై స్థాయి అధికారులు ఉండాలి. క్షేత్రస్థాయిలో సేవలు అందించే కింది స్థాయి ఉద్యోగులు పోతే ఆ ఖాళీలను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో తక్కువ జీతాలకు యువతతో భర్తీ చేయవచ్చు. అంతిమంగా విద్య, వైద్యం, రెవెన్యూ వంటి కీలక సేవా రంగాలను పూర్తిగా ప్రైవేటీకరించడమే లక్ష్యం.
1944 నాటి బాంబే ప్లాన్‌లో పారిశ్రామికవేత్తలు తక్షణ లాభాలొచ్చే రంగాలను తాము చూసుకుంటామని, విద్య, వైద్యం వంటి సేవా రంగాలను ప్రభుత్వమే నడపాలని సూచించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పని వ్యాపారం చేయడం కాదు అంటూ అన్ని సేవలను ప్రైవేటుకు అప్పగించాలని వాదిస్తున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రం నుంచి ప్రతి సేవకు రుసుము వసూలు చేసి అందులో కొంత ప్రభుత్వానికి ఇచ్చి మిగిలినది తాము లాభంగా తీసుకునే వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఉద్యోగులు లేకపోతే సేవల ప్రైవేటీకరణ సులభమవుతుంది. మరి ఇది కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాల కోసమే కదా! సో దీన్ని ఎవరు ప్రశ్నించరు. ఇక ఆరవది విచక్షణ లేని విమర్శలు. పార్లమెంటరీ కమిటీ నివేదిక. 120వ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నివేదిక పెన్షనర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అద్దం పడుతోంది. 65, 70, 75 దాటిన పెన్షనర్లకు 5% అదనపు పెన్షన్ ఇవ్వాలన్న సిఫార్సులపై కమిటీ స్పందన ఆందోళనకరం. 2004లో కొత్త పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ తేవడం ద్వారా పాత పెన్షనర్లపై ఖర్చు తగ్గుతుందనుకున్నాం. కానీ మా కర్మ కొద్దీ వీళ్ళు కూడా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. దీనివల్ల పెన్షన్ ఖర్చు తగ్గట్లేదు, ఇంకా పెరుగుతోంది. వీళ్ళు చనిపోవటం లేదని కమిటీ నివేదికలో పేర్కొనడం మానవత్వాన్ని మంటగల్పడమే. పారిశ్రామికవేత్తల వల్ల దేశానికి ఉపయోగం లేదని, వారు సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని రాయలేని కలం. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దేశానికి భారమంటూ వచ్చిన కథనం పూర్తిగా ఏకపక్షం, దురుద్దేశపూరితం. ఇది వాస్తవాలను వక్రీకరిస్తూ లక్షల కోట్ల కార్పొరేట్ రాయితీలను దాచిపెట్టి కేవలం ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంది. రక్షణ రంగ సిబ్బంది త్యాగాలను సైతం అవమానించేలాగా ఉంది. ఉద్యోగులను రైతులకు వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ సమాజంలో వర్గ వైశాల్యం రెచ్చగొట్టేలాగా ఉంది. దీని వెనుక సేవా రంగాలను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనే స్పష్టమైన ఎజెండా కనిపిస్తోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రగతికి ప్రజలు, ఉద్యోగులు, రైతులు, పారిశ్రామికవేత్తలు అందరూ కీలకమే. కానీ కొందరిని విలన్లుగా చిత్రీకరించి మరికొందరిని అయాచిత లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు సాగించకూడనివి. సో ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.